హైదరాబాద్లో మీరు చూసుకున్నట్లయితే ఈ యాక్సిడెంట్స్ కానీ హిట్ అండ్ రన్ కేసెస్ కానీ అలాగే సిగ్నల్స్ జంపింగ్స్ కానీ చాలా ఎక్కువ అయిపోయినాయి. సో వీటి వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలామంది నష్టపోతున్నారు. సో వీటిని చెక్బట్టడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మనకు ఒక కొత్త రూల్స్ని తీసుకొచ్చారు. ఒకసారి కొత్త రూల్స్ ఏంటో మనం చూద్దాం. సో సో ఇప్పటి నుంచి మీరు ఏదన్నా ట్రాఫిక్ సిగ్నల్స్ని ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేసినట్లయితే ఓన్లీ ఫైన్స్తో సరిపోదు. ఇప్పటి నుంచి మీరు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చింది. సో ఇక్కడ మెయిన్గా చూస్తే మనకి చాలామంది ఈ యాక్సిడెంట్ కేసు, సిగ్నల్ జంపింగ్ కానీ హిట్ అండ్ రన్ కేసెస్ కానీ కొన్ని ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే తప్పు చేసేస్తారు, తప్పు చేసేసి చలాన్స్ కట్టేద్దాంలే, సో ఓకే సిగ్నల్ జంప్ చేస్తారు, చలాన్ వస్తుంది, పే చేద్దాం, అయిపోయింది కదా. సో బేసికల్గా జనాల్లో భయం లేదు, చలాన్ వస్తుంది కట్టేద్దాం, ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏముంది. సో మెయిన్గా జనాల్లో భయం లేదు. సో దీనికి చెక్ పెట్టేందుకు పోలీసులు ఇప్పటి నుంచి ఓన్లీ చలాన్లే కాదు, ఫైన్స్తో పాటు ఇప్పటి నుంచి మీరు ట్రాఫిక్ కనుక వైలేట్ చేస్తే కనుక చలాన్తో పాటు ఐపీసీ 336 సెక్షన్ కింద మీ మీద కేసు కూడా ఫైల్ చేయబోతున్నారు ఇప్పటి నుంచి ట్రాఫిక్ పోలీసులు. సో దీన్ని బేస్ చేసుకుని మనకు మియాపూర్లో ఒక స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేశారు. సో ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్స్ని అనౌన్స్ చేసిన తర్వాత ఒక స్పెషల్ డ్రైవ్ అనేది మనకి మియాపూర్లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ స్పెషల్ డ్రైవ్లో ఒక 23 వెహికల్స్ మీద అలాగే ఒక వాటర్ ట్యాంకర్ మీద ఈ 336 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఈ సెక్షన్ 336 అంటే ఏంటో మనం చూద్దాం. సో అసలు ఈ సెక్షన్ 336 అంటే ఏంటో చూద్దాం. సెక్షన్ 336 అంటే ఎదుటి వారికి హాని జరుగుద్ది అని తెలిసినా కూడా నువ్వు ట్రాఫిక్ సిగ్నల్స్ని వైలేట్ చేయడం, అలాగే ఇప్పుడు రాంగ్ రూట్ వెళ్ళడం వల్ల ఎదుటి వారికి హాని జరుగుద్ది అని నీకు తెలిసినా కూడా నువ్వు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటే కనుక సో నీ మీద ఖచ్చితంగా ఈ సెక్షన్ 336 అమలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ సెక్షన్ కింద కనుక కేసు అనేది ఫైల్ అయితే ఖచ్చితంగా 3 months మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఎప్పుడన్నా ట్రాఫిక్లో వెళ్తే సో కొంచెం రూల్స్ పాటించండి, అలాగే ఈ పాయింట్స్ కన్సిడరేషన్లోకి తీసుకుని సో జర్నీ అనేది సేఫ్గా చేయండి.